హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ భార్గవి. ఈరోజు మీకు ఒక చిన్న చిట్కా షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ చెట్టు గుమ్మడికాయల చెట్టు. ఇప్పటి రోజుల్లో అయితే ఆడవారికి కానీ మగవారికి కానీ ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య వచ్చేసి చుండ్రు సమస్య, అదేవిధంగా జుట్టు రాలే సమస్య. చుండ్రు సమస్యకు జుట్టు రాలే సమస్యకు చాలా విధాలుగా చాలామంది చాలా ట్రీట్మెంట్లు తీసుకోవడం, ఆయుర్వేద పరంగా కానీ చాలా రకాల షాంపులు యూజ్ చేయడం కానీ చేస్తుంటారు. కానీ నేను మీకు ఈరోజు ఒక చిన్న చిట్కా చెప్తాను ఫ్రెండ్స్. దీన్ని యూజ్ చేయండి, మీకు అవైలబుల్లో ఉంటే యూజ్ చేయండి. కానీ ఇవి సిటీల్లో అయితే ఎక్కువగా అవైలబుల్లో లేకపోవచ్చు, పల్లెటూరులో అయితే ఇవి ఎక్కువగా ఉంటాయి. మా తోటలో అయితే ప్రస్తుతానికి ఒక చెట్టు ఉంది ఫ్రెండ్స్. ఆ చెట్టుకి ఇప్పుడు అంతా పూత పూసింది. చూడండి ఫ్రెండ్స్, అన్నీ బాగా మంచిగా పూత పూసి పిందె పెట్టున్నాయి. కాయలు లేవు ఫ్రెండ్స్, కాయలు ఉంటే మీకు చూపించేదాన్ని. ఇది ఎలా యూస్ఫుల్ అవుతుందంటే, వీటికి కాయలు కాసినప్పుడు పచ్చికాయలు అంత యూస్ఫుల్ కావు ఫ్రెండ్స్. పండుకాయలు వచ్చినప్పుడు బాగా పండు మాగినప్పుడు ఆ కాయల్ని మనం కుంకుడుకాయలని ఎలా పగలగొడతామో అలా చీలగొట్టి కాయని అది నీళ్ళలో అయిన అవసరం లేదు, ఏమైనా అవసరం లేదు. డైరెక్ట్గా కాయనే మన మాడుకి బాగా రుద్దుకొని మసాజ్ చేసుకోవడం వల్ల చుండ్రు సమస్య నుంచి, అదేవిధంగా జుట్టు రాలే సమస్య నుంచి ఎక్కువగా ఉపశమనం పొందగలుగుతాం ఫ్రెండ్స్. ఇది మంచిగా యూస్ఫుల్ చిట్కా. నేను యూజ్ చేశాను, 100% సక్సెస్ అయింది. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్.